హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక కొత్త రకమైన వంటకంతో మీ దగ్గరికి వచ్చేసాను. పన్నీర్ 65. ఇది చాలా ఈజీ అండి. మనకి పన్నీర్ని ఇలా క్యూబ్స్లా మనం ఫస్ట్ కట్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోని కొంచెం ఉప్పు, పచ్చికారం, కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏం వేయవసరం లేదు. ఇది మనం కొద్దిగా ఆయిల్లో వేసి ఇది మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేసామంటే కనుక అవి హార్డ్గా అయిపోయి తినేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో సాఫ్ట్గా ఉండాలంటే జస్ట్ మనం కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు. ఇవి చూసారు కదా, చాలా జస్ట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ రాగానే మొత్తం అన్నీ కూడా మనం తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ చేసుకోవడానికి మనం క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సోయా సాస్ అండ్ టొమాటో కచప్ చేసుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గార్లిక్ చిన్న పీసెస్ కింద పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలండి. అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని మనం ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. మనం జస్ట్ క్రంచీగానే ఉండాలి. మనకి మరీ సాఫ్ట్గా అయిపోతే తినేటప్పుడు మనకి బాగోదండి. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. మనం ఇందులో ఇంకా సాల్ట్ అది వేయవసరం లేదండి. మనం కొంచెం 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. టొమాటో కెచప్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది డ్రై అండి, నేను చెప్పాను. మీకు వెట్ కావాలనుకుంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి మిక్స్ చేసి అది ఇందులో వేసి కలుపుకుంటే కనుక మీకు వెట్ అయిపోతుందండి పన్నీర్ 65. నేను డ్రై చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి. అంతేనండి, పన్నీర్ 65 రెడీ. యమ్మీ పన్నీర్ 65. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.